ఒక మనిషి చేసిన తప్పు వల్ల శపించబడిన వంశం, అదే వంశం దేవుని సన్నిధిలో నిలబడే అత్యున్నతమైన యాజక వంశంగా ఎలా మారింది? ఐగుప్తు బానిస సంఖ్యలలో ఉన్న లక్షలాది మంది ఇజ్రాయేలీలను విడిపించడానికి దేవుడు ఒకే ఒక కుటుంబాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? మోషే, అహరోనుల పుట్టుక వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలేంటి? ఈరోజు మనం నిర్గమకాండము, సంఖ్యాకాండము మరియు దినవృత్తాంతాల గ్రంథాల ఆధారంగా ఆ అద్భుతమైన వంశావళిని డీకోడ్ చేయబోతున్నాం. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో మీరు ఊహించని లింకులు ఉన్నాయి. మిత్రులారా, లేవికి 3 కుమారులు. వారే గెర్షోను, కహతు మరియు మెరారి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. లేవి 137 ఏళ్ళు జీవించాడు. ఆయన కుమారుడు కహతు 133 ఏళ్ళు జీవించాడు. వీరి వంశం నుండే ఇజ్రాయేలీల భవిష్యత్తు పురుడు పోసుకుంది. నిర్గమకాండము 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంది. కహతు కుమారులలో ఒకరైన అమ్రాము తన మేనత్త అయిన యొకేబేదును వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి సంతానమే లోకాన్ని గడగడలాడించిన ఆ ఇద్దరు సోదరులు, మోషే మరియు అహరోను. మనం అనుకుంటాం మోషే చిన్న వయసులోనే ఫరో ఎదుట నిలబడ్డాడని, కానీ కాదు. బైబిల్ చెబుతుంది వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏళ్ళు, అహరోనుకు 83 ఏళ్ళు. ఆలోచించండి. రిటైర్ అయ్యి విశ్రాంతి తీసుకునే వయసులో దేవుడు వారిని పిలిచాడు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. మోషేకు దేవుడు కనబడినప్పుడు మోషే భయపడి సాకులు చెబుతుంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? నీ అన్నయ్య అయిన లేవీయుడగు అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడని నాకు తెలుసు. నిర్గమకాండము 7వ అధ్యాయం 1వ వచనంలో. అంటే తమ్ముడు దేవునిలాగా ఉంటే అన్న ప్రవక్తగా మారి ఆజ్ఞలను వినిపించేవాడు. ఎంతటి అద్భుతమైన బంధం కదా! అహరోను అమ్మినాదాబు కుమార్తె అయిన ఎలీషేబాను వివాహం చేసుకున్నాడు. వారికి 4 కుమారులు: నాదాబు, అబీహు, ఎలియాజరు మరియు ఈతామారు. కానీ ఇక్కడే ఒక విషాదం చోటు చేసుకుంది. లేవియకాండం 10వ అధ్యాయం ప్రకారం నాదాబు, అబీహులు దేవుడు ఆజ్ఞాపించని అన్య అగ్నిని దేవుని సన్నిధికి తెచ్చి అక్కడికక్కడే మరణించారు. యాజకత్వం అనేది ఎంత పవిత్రమైనదో అంత బాధ్యతాయుతమైనదని ఈ సంఘటన ప్రపంచానికి చాటి చెప్పింది. మిగిలిన 2 కుమారులు ఎలియాజరు మరియు ఈతామారుల ద్వారానే యాజక వంశం కొనసాగింది. ఇప్పుడు మనం 1వ దినవృత్తాంతములు 6వ అధ్యాయంలోకి వెళ్తే ఒక భారీ వంశవృక్షం కనిపిస్తుంది. అహరోను కుమారుడైన ఎలియాజరు నుండి మొదలై అజరియా, సాదోకు వంటి గొప్ప యాజకుల పేర్లు కనిపిస్తాయి. ముఖ్యంగా గమనించాల్సిన పేరు యోహానాను కుమారుడైన అజరియా. ఈయన ఎవరో తెలుసా? సొలొమోను కట్టించిన అత్యంత వైభవమైన దేవాలయంలో మొదటిసారిగా యాజకత్వం చేసిన వ్యక్తి. కానీ కాలక్రమేణా ఇజ్రాయేలీలు దేవునికి దూరమయ్యారు. ఫలితంగా నెబుకద్నెజరు వచ్చి యూదా వారిని చెరలోకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో యాజకుడైన యెహోజాదాకు కూడా బానిసగా చెరలోకి వెళ్ళవలసి వచ్చింది. లేవి వంశం ఐగుప్తు బానిసత్వం నుండి మొదలై మళ్ళీ బబులోను చెర వరకు ఎలా సాగిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. చూశారుగా, మోషే, అహరోను, మిర్యాము ఈ 3 తోబుట్టువులు ఒక జాతి తలరాతనే మార్చేశారు. అమ్రాము, యొకేబేదుల విశ్వాసం వల్ల పుట్టిన మోషే, అహరోనుల ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు. ఈ వంశావళి మనకు ఏం నేర్పిస్తుంది అంటే దేవుడు మన వంశాన్ని కాదు, మన విధేయతను చూస్తాడు. మీకు తెలుసా, అహరోను కుమార్తె మిర్యాము గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన వచనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ చర్చి గ్రూపుల్లో షేర్ చేయండి. ఇలాంటి లోతైన బైబిల్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.